అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకర ఛానల్కి స్వాగతం అండి. ఇలా మా అమ్మవారి దేవి నవరాత్రి జరుగుతుందండి. ఇలా అన్నపూర్ణాదేవి అవతారం కదండి. అందుకని అమ్మవారికి పాయసం చేద్దామని ఇలా పొంగల్ పెట్టి చేసుకున్నాను. పొంగల్ చేసుకుంటున్నానండి. అన్నపూర్ణాదేవికి మన ఇంట్లో ఉండే కూరగాయలు అయినా సరే ఇంట్లో అమ్మవారు ఎదురు పెట్టుకుంటే మా తల్లి మనకి తినడానికి లోటు లేకుండా కొరత లేకుండా చూసిద్దండి. ఆ తల్లి ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండుద్ది. మా మీద మన ఫ్యామిలీ మీద అందరి మీద ఉండాలని కోరుకున్నానండి. ఇగోండి ఈ వీడియోలో మట్టికి మా అబ్బాయి ఎంతవరకు కనపడలేదు కండి, వీడియోలో కనపడతాడు చూడండి. అలాగే దుర్గమ్మ కాడ పిల్లలు కుర్జీ ఆటలు ఆడారండి. ఆ ఆటలు కూడా చూడండి. అమ్మవారు కనపడిద్ది చక్కగా. వీడియో మరి బాగుందండి, స్కిప్ చేయకుండా చూడండి. కానండి అమ్మవారికి పూజ చేసుకుంటే మన మనసుకి ఎంత సంతోషంగా ఉందో. ఈ నవరాత్రులు కుదిరితే మట్టికి కనీసం ఒక్క పూటన్నా చేసుకోండి, లేదంటే ఏదేదో దేవాలయంకి వెళ్ళి దర్శనం అన్నా చేసుకోండి. ఇలా మాత అన్నపూర్ణాదేవి అవతారం అని నేను ఇలా పెట్టుకున్నాను, ఇంట్లోకి చేసుకున్నానండి. ఇదిగోండి ఇంట్లో నాకు వచ్చిన కూరగాయలు ఉంటే కూరగాయలు పెట్టుకొని పొంగల్ పెట్టుకుని పూజ ఇలా చేసుకున్నానండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిద్దని కోరుకుంటున్నానండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశ్విని కింకర. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఊర్లో దేవి నవరాత్రులో భాగంగా అమ్మవారిని పెట్టారు. చూసారు కదా, ఇదిగోండి అమ్మవారు ఈరోజు అలంకరణ ఇలా ఉందండి. చూసారా, ఇవి వచ్చేసి ఏంటి అనుకున్నారా? ఇవి వచ్చేసి మొత్తం కలర్స్ అండి. ఇలా ప్యాకింగ్ చేసి ఇలాగ ఒక దండల్లో కట్టి అమ్మవారికి అలంకరణ చేశారు. మొత్తం పసుపు, ఎరుపు, పసుపు కుంకుమ, అలాగా ముగ్గు, అలాగా ఆకుపచ్చ రంగు, పింక్ రంగు, అలాగ అన్ని కలర్స్తో అమ్మవారికి ఇలా డిజైన్ చేశారండి. చూడండి ఎంత బాగుంది అమ్మవారు. పైన దండమాటికి చూస్తే అచ్చం ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి రూపంలాగా ఉంది. జగజ్జన్య జన్నేత్రి జగన్మాత ఆదిశక్తి పరాశక్తి కదండి. అమ్మదయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టేనండి. ఒకసారి మనస్ఫూర్తిగా ఆ అమ్మని మనం నమ్మితే చాలండి. ఎక్కడున్నా తల్లి మనకి, ఆ తల్లి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయండి. ఆ తల్లి ఎప్పుడు మనకి ప్రతి క్షణం తోడు నీడగా కూడా ఉండిద్దండి. మనం ఆ తల్లిని నమ్మితే చాలండి. మనస్ఫూర్తిగా భక్తితో నిస్వార్థంగా ఉండి ఆ తల్లిని వేడుకుంటే చాలండి. చూస్తారు కదా ఎంత బాగుంది అమ్మవారు, ఎంత చూడచక్కని రూపము. ఇప్పుడు నేను ఫస్ట్ రోజు కాబట్టి నన్ను అమ్మవారికి ఇలాగ కలశం పూజ ఏర్పాటు చేసి పూజ చేశారు. సో ఫ్రెండ్స్, ఇంకా సేపట్లో వచ్చేసి మనకి కుంకుమ పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. అది కూడా చూపిస్తాను మీకు. श्री कलसदेविंदुराभ्यान बंधुहे ओम कलसुम केरदरकंडेश्वरः मूले चतुर्गौर्मा मध्ये मात्रगणश्वरः कुक्षाति सागर सर्वे सत्त दीपाव सुंदर ऋग्वेद सर्वेद साम वेदवेद रमणः अंगैति सै शास्त्रवे कलशाम्भोषमश्वरः ओम कलिशेष नारदी पवित्रे पद्धते ओम भवैदिं सर्वं विभाभूतान्य प्राणावपज्वा पवन्न आभामद वापिस्मरा आभाविरा आपिस्वरा आपिचंदाक्षाप ज्योति ఆ గ్లాస్ తమలపాకు చేసి ఆ గ్లాస్ లో నుంచి కుడివైపుగా తిప్పుతూ ఉండండి తమలపాకుతో. ఓం గంగేశం రేక్షే గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగురు ఆయాంజు పంచగంగా ప్రకృతి కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మీరు తెచ్చుకున్న వస్తువులు మీద చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవం ఆత్మాంజ సంప్రోక్ష. అమ్మవారి మీద చల్లండి. దేవం ఆత్మాంజ సంప్రోక్ష.